ఏపీలో రాజకీయం మారిపోనుందా? అక్కడ అడ్రస్ గల్లంతైన కాంగ్రెస్ తిరిగి జీవం పోసుకోనుందా? ఒకప్పుడు జగనన్న వదిలిన బాణాన్ని ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఆయన వైపే ఎక్కుపెట్టనుందా? ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలను వైఎస్ షర్మిలకు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది అనే ప్రచారం జరుగుతోంది. గ్రౌండ్ ప్రిపరేషన్ వేగంగా జరుగుతున్నట్లు సమాచారం. ఏపీలో మారనున్న రాజకీయ ముఖ చిత్రం. ఏపీ పాలిటిక్స్ లోకి షర్మిల ఎంట్రీ. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టనున్నారని ప్రచారం. అన్నకు షాక్ ఇచ్చేందుకు షర్మిల రెడీ అవుతున్నారా? ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల. ప్రస్తుతం ఈ వార్త 2 తెలుగు రాష్ట్రాల్లోనూ హల్చల్ చేస్తోంది. ఎందుకంటే జగనన్న వదిలిన బాణం తిరిగి అన్నపైకే ఎక్కుపెట్టేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్ అధిష్టానం. ఎన్నికలకు మరో 3 నెలలు ఉండగానే ఏపీ రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. అందుకు ప్రధాన కారణం వైఎస్ షర్మిల. తెలంగాణలో తన రాజకీయ భవిష్యత్తు అంతలా కనిపించకపోవడంతో షర్మిల ఏపీ వెళ్లాలని చూస్తోందని కొద్ది నెలలుగా టాక్ వినిపిస్తోంది. అందుకే ఏపీ కాంగ్రెస్ సారథిగా బాధ్యతలు తీసుకుంటుందని, అదే జరిగితే జగన్ పార్టీకి పెద్ద నష్టమే జరుగుతుందని అంతా భావిస్తున్నారు. వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించడంతో ఏపీ పాలిటిక్స్ లో ఓ కుదుపు తప్పదన్న ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే గతంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డితో కలిసి పనిచేసిన నేతల్ని తీసుకురావడమే కాదు, అన్న పార్టీ అయిన వైసీపీలోని అసంతృప్తుల్ని తన వైపు తిప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. తల్లి విజయమ్మ విజ్ఞప్తితో ఇన్నాళ్లు అన్నకు వ్యతిరేకంగా ఎలాంటి పావులు కదపలేదు షర్మిల. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే తల్లికిచ్చిన మాటను పక్కన పెట్టి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. షర్మిలకు ఏపీ పాలిటిక్స్ పై ఓ క్లారిటీ ఉంది. గతంలో ఆమె ఏపీ వ్యాప్తంగా 3000 కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేశారు. 2019 ఎన్నికల్లో జగన్ గెలుపులో షర్మిల కీలక పాత్ర అయితే పోషించారు. ఆ తర్వాత చెల్లిని జగన్ పక్కన పెట్టాడని తెలుస్తోంది. తనన్న జగన్తో ఉన్న విభేదాల కారణంగానే షర్మిల తెలంగాణకు షిఫ్ట్ అయి అక్కడ సొంతంగా పార్టీ పెట్టిందనే మాట కూడా వినిపించింది. అయితే తాజా ప్రచారం నేపథ్యంలో షర్మిల కాంగ్రెస్ సారథి బాధ్యతలు చేపడితే ఆమెకు అడ్వాంటేజ్ ఉంటుందంటున్నారు విశ్లేషకులు. కొన్నాళ్లుగా అన్న వైఎస్ జగన్ కు చాలా దూరంగా ఉంటున్నారు షర్మిల. మాజీ మంత్రి బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా షర్మిల అడుగులు జగన్ కు వ్యతిరేకంగానే పడ్డాయని చెప్పాలి. తమ్ముడు అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా సిబిఐకి వాంగ్మూలం ఇచ్చి సునీతారెడ్డికి మద్దతు పలికారు షర్మిల. ఆస్తుల విషయంలోనూ అన్నతో విభేదాలున్నట్టు చాలా ఏళ్లుగా ప్రచారం జరుగుతోంది. నిజం చేసేలా ఉన్నాయి ఇటీవల ఆమె తీసుకున్న కొన్ని చర్యలు. సొంత అన్నకు బర్త్డే విషెస్ చెప్పని షర్మిల టీడీపీ నేత నారా లోకేష్ కి క్రిస్మస్ గిఫ్టులు పంపారు. ఇప్పటికే ఈ అంశంపై వైసీపీ అభిమానులు మండిపడుతున్నారు. కుటుంబ పరంగా చూసుకున్నా, రాజకీయాల పరంగా చూసుకున్నా ఏపీ పాలిటిక్స్ లోకి షర్మిల ఎంట్రీ ఇస్తే మాత్రం రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారుతుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడిన నేపథ్యంలో షర్మిల ఆ పార్టీలోకి ఎంట్రీ ఇస్తే పూర్వ వైభవం లభించడం గ్యారంటీ అనే చెప్పొచ్చు. ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం మాణిక్యం ఠాగూర్ నేతృత్వంలో జరుగుతోంది. కర్ణాటక, తెలంగాణలో గెలవడంతో మంచి స్పీడ్ మీద ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు ఇదే స్పీడ్తో ఏపీపై ఫోకస్ పెట్టారు. పార్టీని బలోపేతం చేయడానికి హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామన్నారు ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు. అంతేకాదు వైఎస్ఆర్ కూతురుగా షర్మిల రావడం అభ్యంతరమేమీ లేదన్నారు. మోస్ట్ వెల్కమ్ అంటూ తన మద్దతును తెలిపారు. షర్మిల గారు వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి పనిచేస్తారంటే మోస్ట్ వెల్కమ్. నేను గతంలో కూడా చెప్పాను. సో డెఫినెట్ గా ఇట్స్ నాట్ అన్ ఇష్యూ, ఇట్ ఈస్ అప్ టు ది హైకమాండ్ టు టేక్ ఎ డెసిషన్ ఆన్ దట్. అంతకుముందు కూడా చెప్పాము, వారు వచ్చి పనిచేస్తారంటే మోస్ట్ వెల్కమ్. రాజశేఖర రెడ్డి గారు తనగా రాజకీయాల్లో మాకు చాలా దగ్గరగా ఉన్నటువంటి కుటుంబంగా వారు వచ్చి పనిచేస్తారంటే తప్పనిసరిగా పార్టీ ఏ అసైన్మెంట్ ఇస్తారు. నేషనల్ పార్టీగా కాంగ్రెస్ అధ్యక్షులు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి అందరూ కూడా కట్టుబడవలసి ఉంటుంది. సో డెఫినెట్లీ వి వెల్కమ్ హెర్
ఆవిడ వచ్చి ఆంధ్రప్రదేశ్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తారంటే మోస్ట్ వెల్కమ్. సో ఐ విల్ అబైడ్ బై ది డెసిషన్ ఆఫ్ ది కాంగ్రెస్ హైకమాండ్ అండ్ ద కాంగ్రెస్ ప్రెసిడెంట్. సుమారు 30 మందికి ఇన్విటేషన్ పంపారు ఢిల్లీ నుంచి. కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు షర్మిల చేపడితే ఇకపై అన్నా వర్సెస్ చెల్లిగా మారనుంది సీన్. ఇక మీదట ఏ ఎన్నికైనా జగన్ ఒక్కరే చూసుకోవాలి. రాజకీయంగా సోదరిపై యుద్ధం చేయాల్సి ఉంటుంది.